ఏంటి సార్ మీరు అనేది? నేను మిక్కీని చంపడం ఏమిటి? లోకం చాలా చెడ్డది ప్రేమ్. ఇంత పెద్ద అన్యాయం జరగడానికి వీల్లేదు. నువ్వు గనక ఈరోజు మోసం చేస్తే అది రేపు బయటకు వచ్చేస్తుంది. అలా జరగకూడదు. ఇదిగో ప్రేమ్, నీకే చెప్పేది. అనవసరంగా విషయాన్ని తప్పుదారి పట్టించకుండా ఉండటం నీకే మంచిది తెలుసా? నా మాట విను, నువ్వు నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. సార్, మిక్కీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే, కానీ నేను అతను ఏమీ చేయలేదు. వీళ్ళందరికీ నేనంటే పడదు, అందుకే నా మీద కావాలని నేరం మోపుతున్నారు. ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? దీనంతటికీ కారణం పూజ. పూజకి నాకు పెళ్లి కాబోతుంది. తను నాకు కాబోయే భార్య. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రేమాయణం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ దానికి సపోర్ట్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ప్రేమ్, పూజ మరియు రోహిత్ ఒక లవ్ ట్రయాంగిల్. ప్రేమలో జరిగిన గొడవలే. ఏమంటావు రోహిత్? ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, అందరూ అలా అంటారన్నది నిజమే. కానీ నా ఉద్దేశంలో జీవితాన్ని ప్రేమించలేని వాడికి మరో వ్యక్తిని ప్రేమించే అర్హత లేదు. ఎందుకంటే అసలు మనిషి అన్నవాడు ప్రేమకి ప్రతిరూపం. ఆఫీసర్, నేను రోహిత్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ్ వాళ్ళ నాన్నగారు నా బిజినెస్, నా ప్రాపర్టీకి కేర్ టేకర్. నాకు ప్రేమ్కి పెళ్లి చేయాలని ఆయనకు ఉద్దేశం ఉందని నాకేమాత్రం తెలీదు. ఆయన ఇంతవరకు ఆ ప్రసక్తి తీసుకురాలేదు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి. మిస్టర్ ప్రేమ్, మీరు ఆగండి. మహాశయ, అతన్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? ఇన్స్పెక్టర్, నాకు తెలిసినవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. అరే సీమ, ఏంటి రోహిత్, విషయం ఏమిటి సీమ? రోహిత్ ప్లీజ్, దయచేసి నువ్వు పూజకి దూరంగా ఉండు. ఏమిటి? రోహిత్, తను అంత మంచిది కాదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. తన వల్ల ఏమైంది చెప్పు. తను వచ్చిన దగ్గర నుంచి అన్ని అనర్థాలే జరుగుతున్నాయి. రోహిత్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి పూజకి దూరంగా ఉండు. దాన్ని మర్చిపోవడం మంచిది. నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నీ జీవితం, నీ సర్వస్వం అన్ని నాకే. ఓ షట్ అప్. ఎంత చెప్పినా సరే మీరు నా మాట ఎందుకు నమ్మటం లేదు? వాళ్ళందరూ అక్కడ ఉండగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? అది నా పర్సనల్ మ్యాటర్. ఇలాంటి కేసుల్లో పెద్ద పెద్ద వాళ్ళైనా సరే పబ్లిక్ మ్యాటర్స్ అవుతాయి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? నేను ఒక అమ్మాయితోటి హోటల్కి వెళ్ళాను. ఏ హోటల్? బ్రిడ్జ్. ఎవరితో పాటు? లేనాతోటి. ఎక్కడ ఉంటుంది? నాకేం తెలీదు. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు కలుస్తుంటాను, నాకు తెలిసిందంతే. కానీ నేను అటువంటి దాన్ని కాదు రోహిత్. నిన్ను వదిలి ఉండలేను రోహిత్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయితే తప్పకుండా నీ మీద నాకు సానుభూతి ఉంటుంది. నాకు కావాల్సింది నీ సానుభూతి కాదు రోహిత్. నాకు కావాల్సింది నీ నిజమైన ప్రేమ. అది ఎవరికి దక్కాలన్న విధి ఉందో వాళ్ళకి దక్కింది. నేను పొరపాటును కూడా అంగీకరించను. దీనికి ఫలితం తప్పకుండా అనుభవించాలి. నీ ప్రేమ నాకొక్కదానికే దక్కాలి, ఇంకెవ్వరికి దక్కనివ్వను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.